హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎక్కడికో వెళ్తూ ఉన్నారు అని చూస్తూ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి. తిరుపతికి వెళ్ళేటప్పుడు ముందుగా గణపతిని దర్శించుకొని వెళ్దామనేసి కాణిపాకం వచ్చామండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాణిపాకం. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే హోటల్స్, షాప్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. గుడికి చాలా దగ్గరలోనే అందుబాటులోనే ఉన్నాయి మనకు హోటల్స్, షాప్స్ అన్నీ. ఇక్కడికి వచ్చేసరికి 2 గంటలు అయిందండి. మాకైతే 2 గంటలు పట్టింది. బెంగళూరు నుంచి కాణిపాకం వచ్చేసరికి 2 గంటలు పట్టింది. బెంగళూరులో 6 గంటలకు బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 2 గంటలు అయిపోయింది. ఇదేనండి ఎంట్రీ. ఇక్కడైతే ఎంట్రీ టికెట్స్ ఏమీ లేవనుకుంటా. ఎంట్రీ టికెట్స్ ఉంటే ఇక్కడ బోర్డు పెట్టేస్తారు కదండి, అందుకే లేవేమో అనుకుంటా ఉన్నాను. మనము ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ మనకు బోర్డు రాసి పెట్టారనమాట. బోర్డు చదువుకొని వెళ్ళొచ్చు తెలియని వాళ్ళు కూడా. ఎండలైతే బాగా దేశముదురులాగా ఉన్నాయండి. దోలు తీరిపోతూ ఉంది ఎండలకి. ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉందండి. కాసేపు కూర్చుని ఉంటే బాగుండు అనిపించింది, కానీ మనం గణపతిని దర్శించుకోవాలి కదా, అందుకే వెళ్ళిపోతూ ఉన్నాము. మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో కాణిపాకం. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, నేను తప్ప లేట్గా చూసేది. ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఆగండి. ఇక్కడ పెయింటింగ్ వేస్తారు కదా చేతికి, అవి వేస్తారండి అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి. మా పిల్లలు చూడండి, ఏం బొమ్మలు కొనాలా అని ఇప్పటి నుంచే ప్లానింగ్లో ఉన్నారు. నేను ఒకదాన్ని ఉన్నాను వెనకాల అనేసి వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు కొనే ఛాన్స్ నేను ఇవ్వనుగా వాళ్ళకి. ఇక్కడైతే మనకు బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, మనకి ఏం కావాలన్నా బుక్స్, కథల బుక్స్ అంటే స్టోరీస్ బుక్స్, మనకి ఏం కావాలన్నా అన్నీ ఉన్నాయండి. ఇవి ఉన్నాయి, ఇవి లేవు అనేసి లేదు, అన్నీ ఉన్నాయి. ఆగండి, ఇక్కడే ఆగండి, ఒక నిమిషం ఇక్కడే ఆగండి. ఇక్కడ మనకు ముగ్గులు వేసే డబ్బాలు ఉన్నాయి. డిజైన్స్ చాలా అంటే చాలా బాగా వేసింది ఆంటీ. 100కు 3 ఇస్తుందంట. నేను మెయిన్ కారణం తిరుపతికి రావడానికి ముగ్గు డబ్బాల కోసం వచ్చానండి. ఇక్కడ నేనైతే తీసుకోలేదు, తిరుపతిలో తీసుకోవాలనుకున్నాను. పక్కలోనే వాచీలు కూడా ఉన్నాయండి. వాచీల పైన కనబడింది మా పిల్లలకి. ఇక్కడ ఏదో మండపం ఉంది, చదవండి ఫ్రెండ్స్, చదవచ్చిన వాళ్ళు. నేనైతే చదువుకోలేదు పెద్దగా. మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం కదా, ముందర మా పిల్లలు వెళ్తూ ఉన్నాడు చూడు, బుడంకాయ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న రూమ్ ఉంది. అక్కడ ఫోన్స్, మన లగేజ్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. లోపలికైతే ఫోను ఎంట్రీ లేదు, నో ఎంట్రీ అనమాట. మొత్తానికి ఇక్కడికి వచ్చేసాము టికెట్ తీసుకునే కౌంటర్ దగ్గరికి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు, లేదంటే లోపల కూడా ఒక టికెట్ కౌంటర్ పెట్టారు, అక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు. కొబ్బరికాయలు అయితే ఇక్కడ బయటే కొట్టాలండి, బోర్డు కూడా వేశారు, ఇక్కడే కొబ్బరికాయలు కొట్టాలి అనేసి. లోపలైతే అనుమతి లేదు. దీపాలు వెలిగించుకునే వాళ్ళు కూడా ఇక్కడే దీపాలు వెలిగించుకోవచ్చండి. దీపాలు ఎక్కడ దొరుకుతాయి ఏమి అని చింతించవలసిన అవసరం లేదండి, ఇక్కడే అమ్ముతారు, కొనుక్కొని ఎంచక్కా హ్యాపీగా వెలిగించుకోవచ్చు. మాకు లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే ఫ్రీ దర్శనంలో వెళ్ళొచ్చండి. లేదా తొందరగా దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకోవాలి. లోపల కూడా తీసుకోవచ్చు. మేమైతే లోపల తీసుకున్నామండి. ఇక్కడ గేట్ క్లోజ్ చేశారు, అందుకే లోపలికి వెళ్ళేసి లోపల టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. ఇది ఈ వీడియో దర్శనానికి ముందు వీడియో తీస్తున్నానండి. దర్శనం అయిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇక్కడ కాణిపాకంలో గణేశాను ఫోటో రూపంలో మీకు చూపిస్తానండి, చూడండి, దర్శించుకోండి. దర్శనం అయిన తర్వాత ఈ వీడియో తీస్తున్నానండి. ఫ్రీ దర్శనం వాళ్ళకే తొందరగా దర్శనం అయిందండి, మాకైతే లేట్ అయిపోయింది. 2 అవర్స్ పట్టింది దర్శనం చేసుకొని బయటకు వచ్చేలోపు. మొత్తానికి ఎన్నో కష్టాలు పడి ఏదైతేనేమి గణపతిని దర్శించుకున్నాము. దర్శనం అయ్యాక గణపతి టెంపుల్లో వెనకాల నుంచి ఒక టెంపుల్ ఉందండి. ఆ గణపతి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇంతకీ గణపతి టెంపుల్ వెనకాల ఏం టెంపుల్ ఉందో మీకు చెప్పలేదు కదండి. మణికంఠ స్వామి టెంపుల్ ఉందండి బ్యాక్ సైడు.
సో ఇప్పుడు మనము ఆ మణికంఠ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మణికంఠ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, బయట నుంచే మనకు శివయ్య ఎదురులో దర్శనమిస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో టెంపుల్ అయితే. శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక. మణికంఠ స్వామి టెంపుల్కి ఇదే అండి ఎంట్రీ అయితే ఇక్కడే అనమాట. ఇక్కడ ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదనమాట, ఫ్రీగా వెళ్ళచ్చు. సో లోపల టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. సో మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అయితే ఇక్కడ అస్సలు చెప్పాలంటే ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. చల్లటి గాలి, అందరూ దేవతామూర్తులు ఉన్నారు, హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ వీడియోలో మీకు ఒక చిన్న ప్లేస్ నచ్చినా కూడా పెద్ద మనసు చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చిన్న యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. చూసిండారా ఫ్రెండ్స్, మణికంఠ స్వామి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే అస్సలు బయటికి రావాలనిపించలేదు, అక్కడే ప్రశాంతంగా ఉండిపోవాలనిపించింది. కాకపోతే మళ్ళీ మనం ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళాలి, అందుకే వచ్చిండాము బయటికి. సో ఇక్కడ మొత్తానికి మా బుడంకాయ ఒక బొమ్మ తీయించేసుకున్నాడు నా చేత. 50 రూపాయలు ఇచ్చేసి 2 గన్లు కొన్నానండి. వాటితో అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు మా పిల్ల రాక్షసులు. ఇక్కడ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ వ్యూ ఇది, మొత్తం ఫ్రంట్ వ్యూ అనమాట. గణేష టెంపుల్కి ఫ్రంట్ వ్యూ అనమాట ఇది. కోనేరు, ఇక్కడే కోనేరు చూడండి ఎంత బాగుందో. ఈ కోనేరుకి ఒక్క సైడే ఉందన్నమాట దారి లోపలికి వెళ్ళడానికి. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఇట్లు మీ శివ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపిక్గా నా వీడియోస్ చూసినందుకు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మరోసారి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.